గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 23 సర్గలు పూర్తి చేసి 23వ సర్గ తర్వాత ఉన్న ప్రక్షిబ్ధ సర్గలు 3 పూర్తి చేసాం. 4వ ప్రక్షిబ్ధ సర్గలో ఉన్నాం. ఇందులో కూడా మనం 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. లోకస్య హితకామో వై ద్విజరాజో మహాద్యుతిః మంత్రం చ సంప్రదాస్యామి ప్రాణాచ్యయ గతిర్యదా యస్త్వేతం సంస్మరేన్ మంత్రం నాసో మృత్యుమవాప్నుయాత్. ఎక్కడి దాకా వచ్చాం మనం? బ్రహ్మదేవుడు దిగొచ్చాడు. చంద్రుని మీదకి దాడికి వచ్చిన రావణాసురుణ్ణి ఆపటానికి. రావణ, చంద్రుణ్ణి పీడించకపోయా, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. నువ్వు గొప్ప కాంతి గల ఈ చంద్రుడు లోకహితం చేయటంలో ఆసక్తి ఉన్నవాడు. నీకు మంత్రం ఇస్తాను, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దీన్ని జపించు, జపిస్తే మరణించకుండా ఉంటావు అని చెప్పి, ఏవం ముక్తో దశగ్రీవః ప్రాంజలిర్దేవమబ్రవీత్ యది తుష్టోసి మే దేవా లోకనాథ మహావ్రత యది మంత్రస్య మే దేయో దీయతా మమ ధార్మిక యంజప్వాహం మహాభాగా సర్వదేవేషు నిర్భయః అసురేషు చ సర్వేషు దానవేషు పతత్రిషు త్వత్ప్రసాదాత్తు దేవేశ్యామజేయో న సంశయః. బ్రహ్మదేవుడి మాటలు విన్న తర్వాత రావణాసురుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి అన్నాడు, లోకనాథ, నీవు అనుగ్రహించినట్లయితే, నాకు మంత్రం ఇవ్వదలిచినట్లయితే ఇవ్వు. నేను ఆ మంత్రాన్ని జపించి నీ అనుగ్రహం చేత దేవతలని కానీ, దేవతల వల్ల కానీ, అసురుల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, పక్షుల వల్ల కానీ భయం లేనివాడిని, జయింప శక్యం కాని వాడిని అవుతాను, సందేహం లేదు. ఏవం ముక్తో దశగ్రీవం బ్రహ్మవచనమబ్రవీత్ ప్రాణాచేషు జప్తవ్యో నిచ్చన్ రాక్షసాధిపా. అప్పుడు అన్నాడు బ్రహ్మదేవుడు, రావణ, ఈ మంత్రాన్ని కేవలం ప్రాణాపాయ సమయంలోనే జపించాలి సుమా, నిత్యం జపించకూడదు. నువ్వు అక్షసూత్రం గృహీత్వాతు జపేన్ మంత్రమిమం శుభం జప్వాతు రాక్షసపతే త్వమజేయో భవిష్యసి అజప్వా రాక్షసపతే నతే సిద్ధిర్భవిష్యతి. ఇంకొక నియమం ఉంది దీనికి. రుద్రాక్షమాల చేతిలో పెట్టుకుని జపించాలి దీన్ని. దీన్ని జపిస్తే నీకు సిద్ధి లభిస్తుంది, జపించకపోతే లభించదు. శృణు మంత్రం ప్రవక్ష్యామి ఏన రాక్షస పుంగవ మంత్రస్య కీర్తనాదేవ ప్రాప్స్యసే సమరే జయం రాక్షస శ్రేష్ఠుడా. ఆ మంత్రాన్ని చెప్తా విను. ఈ మంత్రాన్ని ఉచ్చరించిన మాత్రం చేతనే నీకు తప్పనిసరిగా యుద్ధంలో విజయం లభిస్తుంది. నమస్తే దేవదేవేశ సురాసుర నమస్కృత భూత భవ్య మహాదేవ రపింగళలోచన. దేవదేవా, ఈశ్వర, సురుల చేత నమస్కరింపబడుచున్నవాడా, భూత భవిష్కాల స్వరూప మహాదేవ, పాపహర, పచ్చని నేత్రాలు కలవాడా, నీకు నమస్కారం. బాలస్వం వృద్ధరూపీచ వయ్యాఘ్రవసనచ్చద అర్చనీయోసి దేవత్వం త్రైలోక్య ప్రభురీశ్వర. వ్యాఘ్ర చర్మం వస్త్రంగా ధరించినవాడా, నువ్వు బాల రూపంలోనూ వృద్ధ రూపంలోనూ ఉంటావు. దేవా, నువ్వు పూజింపదగిన వాడివి, ముల్లోకాలకి ప్రభు అయిన వాడివి, సర్వసముద్రుడివి. ఇదంతా మంత్రమే. హరో హరిత నేమేచ యుగాంత దహనో నలహ గణేశో లోక సంభుశ్చ లోకపాలో మహాభుజ. గొప్ప భుజాలు కలవాడా, పాపాలను హరించేవాడా, దిక్కులే అంచులుగా గలవాడా, యుగాంతంలో దహింపచేయు అగ్నివి నువ్వు, గణనాయకుడివి, లోకాలకు సుఖమిచ్చేవాడి,
లోకాలను పాలించేవాడు. మహాబాహో మహాసూరి మహాదంశ్రీ మహేశ్వర కాలస్య బలరూపీచ నీలగ్రీవో మహోదర. ఎందుకు వేగంగా చదువుతున్నావు అంటే మంత్రం కాబట్టి కదా. నీవు మహాభాగ్యశాలివి, గొప్ప శూలం ధరించిన వాడివి, పెద్ద కూరలు గలవాడివి, మహేశ్వరుడివి, కాలరూపుడివి, బలరూపుడివి, నల్లటి కంఠము పెద్ద ఉదరము కలవాడివి. దేవాంతగస్తస్పోంతశ్చ పశూనాం పతిరవ్యయ క్షూల పాణిర్వృష కేతుర్నేత గోప్తో హరాహరి. దేవతలందరూ నశించిపోయిన నిలిచేవాడివి నువ్వు, తపస్సుకు లక్ష్యమైన వాడివి నువ్వు, జీవులకు పతివి నువ్వు, నాశరహితుడివి నువ్వు, శూలము హస్తంలో ఉంచుకున్నవాడివి, ధర్మస్వరూపివి, ధ్వజం వంటి వాడివి, నాయకుడివి, రక్షకుడివి, హరుడివి, హరివి, జటీముండి శిఖండీచ లకుడీచ మహాయశ. హరో హరి అన్నాడు, హరుడు వినివే హరి వినివే అన్నాడు. జటీముండి శిఖండీచ లకుడీచ మహాయశ భూతేశ్వరో గణాధ్యక్ష సర్వాత్మ సర్వభావన. నువ్వు జడదారివి, శిరస్సు ముండరం చేయించుకున్న సన్యాసివి, జుట్టున్నవాడివి, దండాన్ని ఆయుధంగా ధరించిన వాడివి, గొప్ప కీర్తి గలవాడివి, భూతేశ్వరుడివి, గణాధ్యక్షుడివి, సర్వాత్మస్వరూపివి, సర్వము చూచేవాడివి, సర్వగా సర్వహరీచ సష్టాచ గురురవ్యయ కమండలోధరో దేవ పినాకి దూర్జటిస్తత. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నవాడివి, సర్వాన్ని సంహరించేవాడివి, సృష్టికర్తవి, పూజ్యుడివి, నాశరహితుడివి, కమండలం ధరించేవాడివి, ప్రకాశించేవాడివి, పినాకనే ధరస్సు గలవాడివి, దూర్జటివి నువ్వు. మాననీయాశ్చ ఓంకారో వరిష్ఠో సాంవేదగా మృత్యుశ్చ మృత్యుదూతశ్చ పారియాత్రస్య సువ్రత. నువ్వు మానవీయుడివి, ఓంకారం గొప్పగా, ఓంకారం నువ్వు గొప్పవాడివి నువ్వు, సామవేద ప్రతిపాద్యుడివి నువ్వు, మృత్యువు నువ్వు, మృత్యుదూతవి నువ్వు, పరివ్రాజకువి నువ్వు, మంచి నియమాలు కలవాడివి నువ్వు. బ్రహ్మచారి గృహాసి వీణావణ వీణాపణవతూర్ణవాన్ అమరో దర్శనీయశ్చ బాలసూర్య నిభస్తదా. నువ్వు బ్రహ్మచారి గృహస్థుడివి, వీణ పణవము తూణము అనే వాయిద్యాలు మృగించేవాడివి, మరణరహితుడివి, సౌందర్యవంతుడివి, బాలసూర్యుడితో సమానమే నువ్వు. శ్మశానవాసి భగవాన్ ఉమాపతిరణిందిత భగసాక్షి నిపాతి చ పుష్ణో దశననాశన. శ్మశానంలో నివసించేవాడివి, భగవంతుడివి, ఉమాపతివి, నిందింపబడనివాడివి, భగుడి యొక్క నేత్రాలు పడగొట్టిన వాడివి, పూసుడి దంతాలు రాల్చిన వాడివి, జ్వరహర్త పాశహస్త ప్రళయ కాలయేవచ ఉల్కా ముఖోగ్నికేతుశ్చ మునిర్దీప్తోక్షాంపదవి. నువ్వు జ్వరాన్ని హరించేవాడివి, చేతిలో పాశమున్నవాడివి, ప్రళయస్వరూపుడివి, కాలస్వరూపుడివి, ఉల్కాముకుడివి, అగ్నికేతువు, ప్రకాశించుచున్నవాడివి, మనుష్యులకి అధిపతివి, ఉన్మాదవే పదుకర సమర్థో లోక సత్తమ వామనో వామదేశ్చ ప్రాదక్షిణశ్చ నామత. ఉన్మాదాన్ని కంపాన్ని కలిగించేవాడివి, సమర్థుడివి, లోకంలో శ్రేష్ఠుడివి, వామనుడివి, వామదేవుడివి, ప్రాదక్షిణ్యుడు అనే పేరు గలవాడివి, భిక్షురూపీచ త్రిజటి జటలి స్వయం చక్రహస్త ప్రతిష్టం దేవసూనాం స్తంభనస్తదా. భిక్షుడివి నువ్వే. మరి అలానే భిక్షరూపధారివి, 3 జటాలు కలవాడివి, జటాధారివి, ఇంద్రుని హస్తం స్తంభింపజేసిన వాడివి, వసువుల్ని స్తంభింపజేసిన వాడివి, ఋతుకరకాలో మధురలోచన వానస్పత్య శ్రీకరస్య నిత్యమాసల పూజిత జగద్ధాత జగర్తా చ పురుష శాస్త్రోద్ర ధర్మాధ్యక్షో విరూపాక్ష త్రివర్మ భూతభావన త్రినేత్రో బహురూపశ్చ సూర్యాయత సమప్రహ దేవదేవోతి దేవస్య చంద్రాంకిత జటస్థా నతకోలాసకశ్చైవ పుణ్యేందు సదృశాన్న బ్రాహ్మణశ్చ బ్రహ్మణ్యస్య శరణ్యస్య సర్వజీవమయస్త సర్వతుర్యన్నాది చ సర్వబంధుమోక్ష మోహనో బంధకస్యైవ సర్వధారీ నరోత్తమ పుష్పదంతో విభాగశ్చ ముక్ష సర్వహరస్తత హరిస్మ శృందర్ధారీ భీమో భీమ పరాక్రమః. మయా ప్రోక్తమిదం పుణ్యం నామాస్త శతముత్తమం. నామాస్తం సర్వపాపహరం పుణ్యం శరణ్యం శరణార్థినాం. ఇవన్నీ 108 నామాలు ఉంటాయన్నమాట. బ్రహ్మ చెప్పిన శివస్తోత్రం నిదానికి కదా. ఋతుస్వరూపుడు నువ్వే, ఋతువుల్ని తయారు చేసేవాడివి నువ్వే, కాలం నువ్వే, కాలాంతకుడివి నువ్వే, నిత్యం ఆశ్రిత పూజింపబడేవాడివి నువ్వే, జగత్తును పోషించేవాడు, జగత్తును సృష్టించేవాడివి నువ్వే.
శాశ్వతుడవు నువ్వు, త్రినేత్రుడువు నువ్వు. నృత్యం చేస్తావు, లాస్యం చేస్తావు. నిజానికి తాండవం అంటారు శివుడు చేసేది, కానీ లాస్యం అమ్మ చేసేదాన్ని లాస్యం అంటాడు. రెండూ నువ్వే అని అంటున్నాడు. పూర్ణచంద్రుడి వంటి ముఖం కలవాడివి, అన్ని వాయిద్యాల ధ్వని కలవాడివి, సమస్త బంధాల నుండి విడిపించేవాడివి నువ్వు. అలానే పుష్పదంతుడివి, ముఖ్యుడివి, సర్వాన్ని హరించేవాడివి, పచ్చని మీసాలు గలవాడివి, ధనస్సును ధరించేవాడివి. ఇగో నేను చెప్పిన ఈ అష్టోత్తర శ్రామ స్తోత్రం ఉన్నదే, ఇది ఇదే మంత్రం అన్నమాట. ఉత్తమమైనది, సకల పాపాలను తొలగించేది, పవిత్రమైనది, శరణు కోరు వారికి శరణు ఇచ్చేది రావణ. దీన్ని జపిస్తే శత్రు వినాశనం జరుగుతుంది అని చెప్పాడు. ఇచ్చి ఆర్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే చతుర్థ ప్రక్షిప్త సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము. వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యము అయిన శ్రీమద్ రామాయణంలోని ఎందులో ఉన్నాం మనం? ఉత్తరకాండలోని 23వ సర్గ తర్వాత ఉన్న 4వ ప్రక్షిప్త సర్గ. రేపు మనం 5వ ప్రక్షిప్త సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.